నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. నేను యూనిట్లో గత 6-7 సంవత్సరాల నుంచి ఏజెంట్గా చేసిన దాదాపు ఇందులో ఒక 10 లక్షల దాకా 10 లక్షల అమౌంట్ దాకా డిపాజిట్ చేశాను. 2019లో నా కస్టమర్లు అన్నీ డేట్ అయిపోయింది, మ్యాచ్యూరిటీ డేట్ వచ్చింది. 2020 నుంచి ఇస్తా అంటే అమౌంట్ ఇస్తలేరు. 2020 కూడా అన్నారు, 2022 ఇప్పటికీ ఒక 10-15 టైమ్స్ వచ్చిన. ఏమన్నంటే వీళ్ళు ప్లాట్స్ అమ్మాలి, ప్లాట్లు అమ్మాలి అని చెప్తున్నారు. ప్లాట్లు అమ్మేది లేదు, వీళ్ళు ఇచ్చేది లేదు. హైదరాబాద్లో ప్లాట్స్ ఉన్నాయంటారు, గుజరాత్లో ఉన్నాయంటారు, ఛత్తీస్గఢ్లో ఉన్నాయంటారు, కానీ ఎక్కడ ఎవరు అమ్మేది లేదు. 50% వేసారు, 50% వేసారు. కొంతమంది 50% రాలేదు, వచ్చినాయి. ఇప్పుడు వస్తే వీళ్ళు ఏంటంటే కనీసం ఊరల్లా చెప్పిపోతారు, అంతే అమౌంట్ ఇస్తాము అని చెప్పి వెళ్ళిపోతారు. కనీసం మాకు రిటర్న్గా రాసిమంటే కూడా ఏం రాసిస్తలేరు. ఇప్పుడు భూమి రాసిస్తా అంటారు కదా, భూమి అగ్రీ చేస్తారా? ఇది అక్కడ వాల్యూ హైదరాబాద్లో ఉంటుంది, ఇక్కడ వాళ్ళు పాపం పేదవాళ్ళు వేస్తారు. ₹1,00,000, 500, 1000 రూపాయలు, 2000 అట్లా వేస్తారు. ఆ అమౌంట్తో అక్కడ వాళ్ళు ల్యాండ్ కొనలేరు కదా, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు సార్ అనేది అంటే ఒక 10 మంది కలిసి ల్యాండ్ తీసుకోరే అంటారు. 10 మంది కలిసిన వాళ్ళు మనకి ఏంటంటే అంత వాల్యుయేషన్ కాదు, 10 లక్షలు కాదు. మనకి తీసుకోవాలనుకుంటారు, అది 3-4 months అవుతుందట. అది ల్యాండ్ రిజిస్ట్రేషన్ కావాలంటే వెంటనే కాదు, 4 months తర్వాత రిజిస్ట్రేషన్. మళ్ళీ దానికి రిజిస్ట్రేషన్ ఖర్చు మనమే భరించాలి. మనం ఇలా డబ్బులు పెట్టుబడి పెట్టింది ఎందుకు? కొంత అమౌంట్ మనకి ఇంట్రెస్ట్ కలిపి మనకి ఏదైనా కార్యక్రమాలకు దేనికో మనం పెట్టుకుంటాం. కానీ ఈ భూమి కొరకు దీని కొరకు కాదు కదా సార్. నేను ఒక ఏజెంట్ సార్, నేను ఒక 6 లక్షల రూపాయలు ఇంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయించిన కస్టమర్కి. ఇప్పటికి 4 years అవుతుంది, నాకు ఇంతవరకు ఒక డబ్బులు రాలేదు. కస్టమర్ వాళ్ళ బిడ్డ పెళ్ళికి మా ఇంటికాడ తీసుకొచ్చి ఇంటికాడ కూర్చుండబెట్టిండు. నా బిడ్డ పెళ్ళి చేస్తావా, నా బిడ్డను చంపుతావా అని ఇంటికాడ కూర్చుండబెట్టిండు. నేను నా భార్య పుస్తకాల తాడు బ్యాంకులో ఊదబెట్టి 2 లక్షల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళకు ఇచ్చిన. నేను వాళ్ళకి ఇచ్చిన. ఇప్పుడు నా భార్యకు నాకు లొల్లి అవుతుంది. నా పుస్తకాల తాడు తీసుకురావా? ఇప్పటికి 3 years బొంక వాటి. నేను ఏం చేయాలి సార్? ఎన్ని సంవత్సరాలను వేడి చేస్తాం? 4 సంవత్సరాలు అవుతుంది మెచ్యూరిటీ అయిపోయి, ఇంతవరకు ఒక్క రూపాయి పడలేదు. ఏం చెప్తారు సార్? ల్యాండ్ ఉన్నది, ల్యాండ్ అమ్ముతాడ ఆయనే, ల్యాండ్ అమ్ముతాడు. ల్యాండ్ అమ్మితే దాని డబ్బులు తీసుకున్నామని అంటే ల్యాండ్ ఎవరు కొంటారు సార్? ఇప్పుడు నాకు ఒక కస్టమర్కు 20,000 రూపాయలు రావాలి సార్ మెచ్యూరిటీ డబ్బులు. ఆ కస్టమర్ కొంటాడా సార్ 20,000? ఎట్లా కొంటాడు సార్? కస్టమర్ ల్యాండ్ని తీసుకున్నాడా, మన కస్టమర్ ఏజెంట్ని తీసుకున్నాడా? కస్టమర్ రమ్మంటే మాకు సంబంధం లేదు. ఏజెంట్ నువ్వు కట్టినావు, నువ్వు నాకు డబ్బులు ఇవ్వు అని మా ఇంటి దగ్గర కూర్చుంటున్నారు. ఈ సీనియర్లు చెప్తే ఎన్ని సంవత్సరాలు చెప్తారు సార్? సంతృప్తి లేదు సార్. మాకు ఇప్పుడు డిసెంబర్ లోపు డబ్బులు పడతారు అంటున్నారు. దాని మీద ఈ వచ్చిన సీనియర్లు మాకు ఏదన్నా రాతపూర్వకంగా బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టి మాకు. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.